మా ఊర్లో ఒక రాళ్ళ మీద ఒక వీధి ఉంది. ఆ వీధిలో చుట్టూ ఊటి వేసుకొని వయ్యారంగా నడుచుకుని పోతా ఉంటే నన్ను ఒక అందమైన అమ్మాయి చూసి ఎక్కడికి రమ్మన్నది, సరస్సానికి రమ్మన్నది. వయసులో ఉంది కదా తెలిసిందే కానీ ఒకసారిగా నేను పోయిన తర్వాత ఏం చేసింది చెప్పాలంటే, అమ్మాయి అంటే మోసం, మోసం అంటే అమ్మాయి. మా అమ్మాయి అలాగే ఉన్నారు, అంతే లేదు. మరి ఏం చేసిందో చెప్పాలని ఈ పాట మీరందరూ కూడా వినసొంపుగా విన్నారు. ఓకేనా? రాళ్ళ వీధిలోన చిన్నది, రాళ్ళ వీధిలోన చిన్నది, సరసానికి రమ్మన్నది, సరసానికి రమ్మన్నది, తెరా వెళ్ళాక పొమ్మన్నది. అరే రాళ్ళ వీధిలో చిన్నది, సరసానికి రమ్మన్నది, 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 సరసానికి రమ్మని రమ్మని తన మనసులోకి ఎవరో ఉన్నారంటుంది. మనం ఊరుకుంటామా? ఒక్క దేశం పిల్ల నీ మనసులో ఎవరున్నాడే, ఒక్క పాపతోటి పడిపోతాడే, మనసులో ఎవరున్నాడే, పాపతోటి పడిపోతాడే, ఒక్క పాపతోటి పడిపోతాడే, మనసులో ఎవరున్నాడే, పాపతోటి పడిపోతాడే, మధ్యకాలంలో మరి నిన్న రిలీజ్ అయింది ఒక పాట. వినాయక చవితికి మంచి ఊపు కావాలని. అవును. మరి నేను మరి అదేవిధంగా మన ప్రాంతవాసి అయినటువంటి మన ప్రాంతానికి ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి
చాలా అంటే చాలా సీనియర్ కళాకారులు. ఓటుపల్లి బుర్రకథ మీ అందరికీ తెలిసే ఉంటుంది మిత్రులారా. మరి రమణయ్య గారు, అదేవిధంగా రిలీజ్ రాసి, అదేవిధంగా మా ఇద్దరం పాడినటువంటి పాట మరి పిల్లాడి మరి నిన్న రిలీజ్ అయింది. వినాయక చవితికి చాలా అంటే చాలా హైలైట్ అవుతుంది. మీరందరూ కూడా ఇంతవరకు మరి నా పాటలని ఎలా అయితే ఆదరించారో మరి ఇకపై వచ్చే పాటలు కూడా మీరందరూ అలాగే ఆదరిస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అన్నయ్య గారు నోటంట మరి ఒకసారి జానపదం మరి మీ అందరి కోసం ఒక దగ్గర